సో ఇలాంటి ట్రైబల్ మండి చూడడం ఫస్ట్ టైం. అక్కడ రోడ్ జోన్ ఉంది కదా, దానికి ఏంటి అసలు, అదేంటి అసలు అంటే ఇప్పుడు సో ఫస్ట్ అయితే ప్లాటర్ తో ట్రై చేద్దాం. ఈజీగా 4-5 మెంబర్స్ తినొచ్చు దీన్ని అయితే. అది పోయింది. ఫైనల్లీ మన ఫేవరెట్ డిష్ కి వచ్చేసాం, మటన్ చూసి మండి. హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోషల్ పోస్ట్ ఫుడ్. ఈ రోజు అయితే ఏషియాలో ఫస్ట్ థియరిటికల్ డైనింగ్ అండ్ 10,000 BC థీమ్ తో హియర్ ది క్రోనోజల్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ లోపలికి వెళ్ళి అంబియన్స్ ఫుడ్ అలా ఉందో ట్రై చేసి అయితే ఈ రోజు మీకు చెప్పేస్తాం. సో హాయ్ గౌతమి. సో ఏంటి అంటే నేను చాలా జైల్స్ చూసాను ఇక్కడ, చాలా మండీస్, డిఫరెంట్ ఆఫ్ మండీస్ చూసాను. సో ఇలాంటి ట్రైబల్ మండీ చూడడం ఫస్ట్ టైం. అండ్ అక్కడ ఏదో రోర్ జోన్ అనేది ఉంది. సో ఏంటి దీనికి రీజన్స్ ఏంటి అసలు ఏంటి? యాక్చువల్లీ ఇది హియా ట్రైబల్ జైల్ అనమాట. 10,000 BC టైంలోది ఒక ఎక్స్పీరియన్స్. సో ఎవ్రీ డీటెయిల్ షుడ్ మ్యాటర్, ఎవ్రీ డీటెయిల్ షుడ్ టెల్ ఎ స్టోరీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్, అంటే చూసిన వాళ్ళకి కూడా మీరు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటున్న ఫీలింగ్ రావాలి అనేది నా ఒపీనియన్. నాట్ జస్ట్ వచ్చాము థీమ్ లో ఉన్నాము అన్నట్టు కాకుండా. సో ఇప్పుడు మీరు వెళ్ళి లోపలికి కూర్చున్నా మీకు అంతా ఈ టైగర్ ప్యాటర్న్స్, ఆ టైంలో టైగర్ స్కిన్ ఉండటం, లేకపోతే వెనకాలంతా హ్యాండ్ క్రాఫ్టెడ్ లాగా మట్టి గోడల్లాగా, పైన అంతా కూడా ఈ తాడు లైక్ స్పైడర్ అలా. 10,000 BC అనే టైంలో జైల్స్ ఎలా ఉంటాయి అనే దానికి కొంచెం రీసెర్చ్ చేశాను. ఓకే ఓకే. చేసి ఇలా డిజైన్ అంటే ఏమో ఐ మీన్ థాట్ సడన్ గా వచ్చింది. ఓకే, ఇట్స్ అండ్ సడన్ ప్లాన్. సో అది అక్కడ రోడ్ జోన్ ఉంది కదా, దానికి ఏంటి అసలు, అదేంటి అసలు? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇది ఒక రెస్టారెంట్ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే అది ఒక ఎక్స్పీరియన్స్ నుంచి బ్రాండ్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయటం అనేది ఈ రెండింటి మధ్యలో ఉన్న పెద్ద గ్యాప్. ఈ గ్యాప్ ఫిల్ ఎలా అవుతుంది అంటే ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల. సో ఇప్పుడు ఈ రోడ్ జోన్ అనేది ప్రతి కస్టమర్ కూడా వెళ్ళి అక్కడ ఒక యాక్టివిటీ చేస్తారు, అక్కడ అరుస్తారు గట్టిగా. అది కూడా ఏం అరుస్తారు, మా బ్రాండ్ నేమ్ హియా అరుస్తారు. హియా అరిచినప్పుడు వాళ్ళకి సర్టెన్ స్కోర్స్ వస్తాయి. 110 అనే స్కోర్ దాటితే 5% డిస్కౌంట్ ఇస్తాం, 150 దాటితే 50% డిస్కౌంట్, 200 దాటితే ఫ్రీ. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. చాలా బాగుంది, మీ ఐడియాస్ అన్ని చాలా బాగున్నాయి. సో ఫుడ్ ట్రై చేస్తున్నా, చేసి ఎలా ఉందో చెప్తా. ప్లీజ్ అండి, నాకు వేడిగా వచ్చిందా రాలేదా చెప్పండి, టైంకి వచ్చిందా రాలేదా చెప్పండి. I'll update you. Thank you. అబ్బబ్బబ్బా, ఫైనలీ ఫుడ్ ఈస్ హియర్. సో సన్నీ పాప వచ్చినప్పుడు మీ అబ్బాయిలందరూ క్రేజీ అయిపోయారు కదా. సో ఇప్పుడైతే ఫుడ్ ని రివ్యూ ఇస్తా, క్రేజీ క్రేవింగ్స్ కి రెడీగా ఉంది. సో ఫస్ట్ అయితే ప్లాటర్ తో ట్రై చేద్దాం. అబ్బబ్బా, ఈజీగా 4-5 మెంబర్స్ తినొచ్చు దీన్ని అయితే. సో ఫస్ట్ అయితే మురుగ్ మలై కబాబ్ అండ్ తంగడి కబాబ్, ఫిష్ టిక్కా అండ్ తందూరి కబాబ్. అదిరిపోయింది. ఇప్పుడు తంగడి కబాబ్ ట్రై చేద్దాం. అదిరిపోయింది. తందూరి విత్ గుత్తంకాయ. అబ్బా, గుత్తంకాయ మండి ఫస్ట్ టైం వింటున్నా ఏషియాలోనే. సో ఆంధ్ర గుత్తంకాయ, అరబిక్ మండి, ఈ రెండింటిని కలపాలని ఎలా అనిపించిందో వీళ్ళ ఐడియాకి అయితే క్రేజీ, చాలా బాగుంది.
మటన్ చూసి మండి. ఫైనల్లీ మన ఫేవరెట్ డిష్కి వచ్చేసాం. ఫిష్ మండి. ఫిష్ అంటే నాకైతే చాలా ఇష్టం. మాది నెల్లూరు. అసలే ఫిష్ లేని ముద్ద దిగేదే కాదు నాకు. ట్రై చేద్దాం ఫిష్ ఎలా ఉంది. అబ్బా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి పీసెస్ అయితే. ఎంత ఫ్రెష్ గా ఉందంటే నిజంగా ఫిష్ అయితే బా. అది ఇక్కడ వీళ్ళు ఫుడ్ మాత్రం ఫుడ్తో చంపేసి అలా ఉంది. ఫైనల్లీ ఫుడ్ అంతా ట్రై చేసేసా. నాకు నచ్చిన వెరైటీస్ ఇక్కడ మస్ట్ ట్రై ఐటమ్స్ అన్ని ట్రై చేసేసా. సో ఇక్కడ వెజ్ లవర్స్ కి అయితే గుత్తొంకాయ క్రేజీ ఆప్షన్ ఇచ్చారు. నా ఫేవరెట్ జ్యూసీ మండి మస్ట్ ట్రై ఐటమ్ అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఫుడ్ బాగుంది, అంబియన్స్ బాగుంది. ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా మీకు ఒక యాక్టివిటీ పెట్టారు, రోడ్ జోన్ అని. మీరు ఎంత అరిస్తే దాన్ని బట్టి మీకు అంత డిస్కౌంట్ వస్తుంది. సో ఇదైతే మస్ట్ విజిట్ మండి అని చెప్పుకోవచ్చు హైదరాబాద్ లో. సో ఇంకెందుకు లేదు, మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో. మళ్ళీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఇది వీకెండ్స్ లో 4 AM వరకు ఉంటది. సో హ్యాపీ ఆఫ్టర్ పార్టీస్ అన్ని ఇక్కడ చేసుకోవచ్చు మీరు. సో సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ కళ్యాణి.